నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక 1981లో జరిగిన ఒక బాంబు దాడి ఆయన కుడి చేతిని పని చేయకుండా చేసింది కానీ ఆయనను ఆపలేకపోయింది 2026లో జరిగిన మరో దాడి చివరికి ఆయన ప్రాణాల్ని తీసుకుంది ఈ రెండు దాడుల మధ్య గడిచిన 36 ఏళ్లు ఇరాన్ చరిత్రను మార్చిన ఒక నాయకుడి కథ కొందరికి ఆయన దేశాన్ని కాపాడిన నాయకుడు మరికొందరికి ప్రజల స్వేచ్ఛను హరించిన వ్యక్తి 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని ప్రసిద్ధ నగరం మషాద్లో ఒక సాధారణ మత గురువు కుటుంబంలో అలీ ఖమేనీ జన్మించారు 8 మంది పిల్లల్లో ఆయన రెండో వ్యక్తి చిరిగిన బట్టలు చిన్న ఇల్లు ఆర్థిక కష్టాలు అదే వారి బాల్యం చిన్నప్పటి నుంచే మత విద్య నేర్చుకున్న ఖమేనీ తర్వాత కోమ్ నగరానికి వెళ్లి భవిష్యత్ ఉద్యమ నాయకుడు అయతుల్లా ఖమేనీ వద్ద చదువుకున్నారు 1960లలో అప్పటి షా పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు అరెస్ట్ అయ్యారు అదే సమయంలో ఆయన రాజకీయంగా కూడా గుర్తింపు పొందడం మొదలైంది 1979 ఇరాన్ విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించారు అయితే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన 1981లో జరిగింది ఒక బాంబు దాడిలో తీవ్రంగా గాయపడి తన కుడి చేతి వినియోగాన్ని పూర్తిగా కోల్పోయారు అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా అదే ఏడాది ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు 1989లో అయతుల్లా ఖమేనీ మరణించిన తర్వాత అలీ ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకుంది అక్కడి నుంచే ఆయన అసలైన అధికార ప్రయాణం మొదలైంది తర్వాత దాదాపు 36 సంవత్సరాల పాటు ఇరాన్లో అత్యంత శక్తివంతమైన పదవిలో కొనసాగారు దేశంలోని దాదాపు అన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఆయన చేతుల్లోనే ఉండేవి ఇప్పుడు ఆయన జీవితాన్ని రెండు కోణాల్లో చూద్దాం ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్లు అమెరికా పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు తలవంచకుండా ఇరాన్ తన నిర్ణయాలపై నిలబడేలా చేశారని చెబుతారు ఎన్నో ఆర్థిక ఆంక్షలు ఎదురైనా దేశ భద్రతను సైన్యాన్ని మిసైల్ వ్యవస్థలను బలపరిచారని భావిస్తారు ఇక 2015 అణు ఒప్పందానికి ఆయన ఆమోదం తెలపడం కూడా ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెబుతారు పాలస్తీనా అంశంలో తన వైఖరిని మార్చుకోకుండా కొనసాగించారని కూడా మద్దతుదారులు చెబుతారు కానీ విమర్శకులు మాత్రం పూర్తిగా భిన్నంగా చెబుతారు ఖమేనీ పాలనలో ప్రజల హక్కులు తీవ్రంగా తగ్గిపోయాయని వారి వాదన 2009 గ్రీన్ మూవ్మెంట్ 2019 2022లో జరిగిన నిరసనలను భద్రతా బలగాలు కఠినంగా అణిచివేశాయని హక్కుల సంఘాలు ఆరోపించాయి పత్రికా స్వేచ్ఛపై పరిమితులు జర్నలిస్టుల అరెస్టులు రాజకీయ ప్రత్యర్థులపై చర్యలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీశాయి ఆర్థిక ఆంక్షల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని కూడా విమర్శకులు చెబుతారు ఎంత పెద్ద అధికారమైనా ఒకరోజు ముగియాల్సిందే ఖమేనీ కథలో కూడా అదే జరిగింది 2026 ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణించారు ఆ దాడిలో ఆయన కుటుంబ సభ్యుల్లో 4 కూడా ప్రాణాలు కోల్పోయారు ఆయన మరణంతో 36 ఏళ్ల పాటు కొనసాగిన ఒక శకం ముగిసింది తర్వాత ఇరాన్లో వారం రోజుల పాటు అధికారిక నివాళి కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఒక పేద కుటుంబంలో పుట్టిన బాలుడు ఎన్నో అరెస్టులు ఎదుర్కొన్న ఉద్యమకారుడు బాంబు దాడిలో ఒక చేతిని కోల్పోయిన నాయకుడు చివరికి మరో వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు అయినా ఆయన గురించి చర్చ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కొందరికి ఆయన హీరో మరికొందరికి నియంత ప్రపంచ రాజకీయాల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన నాయకుల్లో అలీ ఖమేనీ ఒకరిగా గుర్తుండిపోతారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి